గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా విశేషాలు పంచుకున్నారు. ఇటీవల రాజమహేంద్రవరంలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు. సంక్రాంతికి సినిమాలకు సంబంధించి టికెట్ ధరలు, బెనిఫిట్ షోలకు వెసులుబాటు కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. కోవిడ్ తర్వాత నుంచి కెరీర్ పరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశానని అన్నారు. కొందరి మాటలు విని తాను ఎంతో భయపడ్డానని చెప్పారు. సక్సెస్ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ఉండలేమని తెలిపారు. గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగడానికి ప్రధాన కారణం ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మేము అడగ్గానే ఆయన ముఖ్య అతిథిగా ఈవెంట్ కు హాజరయ్యారు. నా జీవితంలో గొప్ప ఈవెంట్ అది. మెగా అభిమానులు, జనసేన కార్యకర్తలు అందరూ ముందు నిలబడి దానిని అద్భుతమైన కార్యక్రమంగా చేశారు. సంక్రాంతి సినిమాలకు సంబంధించి టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలకు ఆ రాష్ట్రంలో వెసులుబాటు కల్పించినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ కు ధన్యవాదాలు. తెలుగు చిత్రాలకు అన్ని ప్రాంతాల్లో క్రేజ్ రేంజ్ పెరుగుతోంది. పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి ఎంతో ఒత్తిడితో పనిచేస్తున్నా. 2-3 రోజుల్లో పనులు పూర్తి చేసి కంటెంట్ ను అన్ని ప్రాంతాలకు పంపించాలి. ఇదొక ప్రత్యేకమైన చిత్రం. 2021 ఆగస్టులో ఇది మొదలైంది. దాదాపు 3.5 ఏళ్ల ప్రయాణం. కోవిడ్ తర్వాత నుంచి ఎన్నో ఎత్తుపల్లాలు చూసా. వకీల్ సాబ్ చిత్రాన్ని 2020 మేలో విడుదల చేయాలని భావించా. లాక్ డౌన్ కారణంగా 2021 మేలో విడుదల చేశాం. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ నటిస్తోన్న చిత్రం. ఆయనకు నేను వీరాభిమానిని కావడం, అలాగే ఎంతో స్పెషల్ గా ఆ సినిమాను రూపొందించాం. బ్లాక్ బస్టర్ అవుతుందని భావించా. తీరా చూస్తే సినిమా విడుదలైన 4 రోజులకే మళ్లీ కోవిడ్ వచ్చింది. థియేటర్లు మూసేశారు. ఆశించిన ఫలితం అందుకోలేకపోయానని బాధతో సినిమా విడుదలైన వారానికే యుఎస్ వెళ్లిపోయా. ఆ తర్వాత వారీసు తీసా. తమిళంలో తీయడం వల్ల అది తమిళ చిత్రమైంది. ఇక్కడ అనుకున్నంత రాలేదు, కానీ ఆ రాష్ట్రంలో మంచిగానే లాభాలు పొందాం. బలగం చేశా. ఎన్నో ప్రశంసలు అందుకున్నా. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేయడం వల్ల ఇక్కడ 100 మార్కులు వస్తే మిగిలిన చోట్ల 70 మార్కులే పడ్డాయి. యూనివర్సల్ గా విజయం అందుకోలేకపోయా. అలా 3.5 ఏళ్ల ప్రయాణంలో నన్ను నేను విశ్లేషించుకున్నా. అదే సమయంలో ఫ్యామిలీ స్టార్ విడుదలైంది. నా 7 ఏళ్ల మనవడు ఫోన్ చేసి, తాత నువ్వు బాధలో ఉన్నావని తెలుసు, నీ చేతిలో గేమ్ చేంజర్ ఉంది, తప్పకుండా హిట్ కొడతావు అన్నాడు. వాడి మాటలు నన్ను భావోద్వేగానికి గురి చేశాయి. చుట్టుపక్కల వాళ్ళు కూడా నా గురించి అలాగే మాట్లాడుకోవడం నా వరకు వచ్చింది. సినిమాల విషయంలో నా జడ్జిమెంట్ పోయిందని చాలా మంది అనుకున్నారు. వాళ్ళ మాటలకు ఎంతో భయపడ్డా అని దిల్ రాజు అన్నారు. మరి దిల్ రాజు ఇంటర్వ్యూ గురించి మీరేమనుకుంటున్నారో కింద కమెంట్లో చెప్పండి.